తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ ఏం చేస్తుంటారండి? నేను ఆటో నడుపుతూ ఉంటాను. ఆటో డ్రైవర్. ఎంత వస్తుంది రోజుకి? డైలీ మనకి 1000-1500 తీసుకుంటా ఉంటాం. ఎట్లా ఉన్నాయి రోడ్లు? ఆటో మీద నుంచి తిరుగుతుంటారు, రోడ్లు అంతా గుంతలమయం అయిపోయిందని చెప్తున్నారు. మీకు ఏం కనిపిస్తుంది రోడ్లు చూస్తుంటే? రోడ్లు హ్యాపీగా ఉన్నాయండి. ఫస్ట్ సంవత్సరం తెలుగుదేశం టైంలో గోతులు ఉన్నాయి తప్ప తర్వాత సంవత్సరం తర్వాత అన్నీ ఎక్కడ చూసినా హ్యాపీగా ఉన్నాయి. రోడ్లు చక్కగా ఉన్నాయి. దానికి పీరియడ్ లాగా లేదు అసలు. రోడ్ల గురించి అసలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేదంతా ఉత్తుదే. ఓకే అండి. ఎట్లా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మరి మార్గాన్ని భరత్ అండి. మన సిటీలో ఎక్కడ చూసినా ఆయన పేరు వినపడుతుంది. అంటే డబ్బులు ఇచ్చి 4 పోస్టర్లు 4 ఓటింగ్లు పెట్టించుకుంటే కనపడితే సరిపోతుందా? ప్రజల్లో ఉండాలి కదా మార్గాన్ని భరత్ అన్నవాడు. ఏమంటే 7 నియోజకవర్గాల్లో ప్రజల్లో ఉన్నాడు ఆయన ఎంపీగా గెలిచి. ఒక్క నియోజకవర్గంలో జనంలో ఉన్నాడా? అంటే పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన ఎట్లా గెలుస్తాడని చెప్తున్నారు మరి అందరూ. ఒక్క కామన్ మ్యాన్ రచ్చబండ కార్యక్రమంలోకి వెళ్తే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు. ఒక రచ్చబండ చూడండి ఎక్కడన్నా ఉందా రాష్ట్రంలో? మన భరత్ గారు పెట్టిన రచ్చబండకే ఎంత రెస్పాన్స్ వస్తుందంటే అంత వస్తుంది. అక్కడ ప్రతిరోజు కూడా పొద్దుట ఎవరన్నా అవసరం వచ్చి వెళ్తే ప్రతి పని కూడా దగ్గరుండి చేపిస్తున్నాడు. ఓకే, ఏంటి అంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఆయనే గెలుస్తారు అనేసి? 100% అండి. సిటీలో ఎక్కడ నుంచి అడగండి, ఆయన నెగ్గి చూపిస్తాడు. రాష్ట్రంలో మొదటి సీట్ అయిందే. కాకపోతే ఓడిపోయే సీట్ అని చెప్తున్నారు. లేదు, రాష్ట్రంలో మొట్టమొదటి సీటు నెగ్గే సీటు ఆయనేనండి. మార్గాని భరత్రామ్. ఇక్కడ గత ఎన్నికల్లో అంత గాలిలో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. వైసీపీ 151 స్థానాలు గెలిస్తే టీడీపీ 23. ఆ 23లో రాజమండ్రి ఒకటి. అట్లాంటి సీట్లో ఈయన ఎట్లా గెలుస్తారండి? మీరు మరీ చెప్తున్నారు మొదటి సీట్ అని. అసలు రాజమండ్రి సిటీలో ఇప్పటి వరకు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి ఇచ్చింది లేదు ఎక్కడ. ఇప్పటి వరకు కూడా అదర్ సిటీ వాళ్ళు నెగ్గారు తప్ప ఈ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే అంత ధైర్యంగా ఆయన కనిపిని చూసి మనం చెప్పాలండి. బీసీ వర్గానికి తొలిసారిగా వచ్చిందనే. బీసీ కార్డు, కులం కార్డు ఉంటే సరిపోదు కదా, ప్రజల్లో పనిచేసి మన్నలు పొందాలి కదా. ప్రజల్లో ఉన్నాడండి ఇంతవరకు కూడా. ఏం చేశాడని ఉన్నాడు? 7 నియోజకవర్గాల్లో ఏకతాటిగా నెగ్గి చూపించాడు. అక్కడ వాళ్ళకి చేసిన పని ఒక్క నియోజకవర్గంలో చేయలేడా? ఆదిరెడ్డి వాసిని తట్టుకోలేడు, ఇక్కడ భరత్ తోడిపోతాడని చెప్తున్నారు. లేదండి, జనం పక్కాగా మొదటి సీటు నెగ్గి చూపిస్తారు. రాజమండ్రి సిటీలో ఒక బీసీలు అందరూ ఒక తాటి మీద ఉన్నారు. మాకు రాక వచ్చింది అవకాశం, నెగ్గించుకుందామని. సార్ మీ పేరు? హనుమాన్ అండి. హనుమాన్. ఏం చేస్తుంటారండి? మాది మోచివీధి చెప్పులు షాప్ అండి. చెప్పులు షాప్. రాజమండ్రి అండి? రాజమండ్రి అండి. మరి మీ ఇక్కడ ఉన్న పోటీ చేస్తున్న వైసీపీ తరఫున ఏమో భరత్ పోటీ చేస్తుండే, ఎంపీ భరత్. టీడీపీ తరఫున వాసు పోటీ చేస్తుండు. భరత్ ఏమో నేను రాజమండ్రిని బాగా డెవలప్ చేశాను, ప్రజలందరూ నాకే ఓట్లు వేస్తారు అంటున్నాడు. అది మరి వాస్తవేనండి. భరత్ గారి మటుకి అందరికీ బాగా చేశారండి. రాజమండ్రి మటుకు రూపులాగా మార్చారండి. గెలుస్తారా? గెలుస్తారు.